ఈ ఏడాది చివరికల్లా రామాయపట్నం పోర్టు పనులను పూర్తి చేస్తామన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోనందువల్లే ఆలస్యమైందన్నారు. ఇప్పటికే 75% పనులు పూర్తి అయ్యాయని, భూ నిర్వాసితుల కాలనీలో సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రామాయపట్నం ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి పూర్తి సహకారం ఉంటుందన్నారు. మంచి కాలనీ అన్ని మౌలిక వసతులతో ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి పట్టుదలతో, మా అధికారుల పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ కాలనీ వచ్చిన తర్వాత ఇక్కడ రేపు రాబోయే కాలంలో ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు బీపీసీఎల్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి. మా కూటమి ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు కూడా పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. గత పాలకుల వరకు భయపడిపోయినటువంటి పారిపోయినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క నియోజకవర్గం చాలా పరిశ్రమలు కూడా వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తాము. ఇందాకే చెప్పాను, కొన్ని అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, ఒక కాంట్రాక్టర్ను బెదిరించి వాళ్ళని తీసివేసి మళ్లీ ఆ యొక్క నిర్మాణ సమస్యలు నిలిపిపోవడంతో, కోర్టు కేసులు కొన్ని ఉండడంతో వాళ్ళన్నీ కూడా పరిగణించి మళ్లీ ఒరిజినల్ గా కాంట్రాక్టర్ ఉన్నారు వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరగా పని పెట్టి ఖచ్చితంగా డిసెంబర్ ఆఖరికి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే 74% అయిపోయింది. ఖచ్చితంగా మేమేం చేయలేని పరిస్థితి అయినా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో వాటిని కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. రామాయపట్నం పోర్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా డిసెంబర్ ఈ సంవత్సరం ఆఖరికి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నారు.